దేవునికి మహిమ కలుగును గాక. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 8వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం. ఈ సంవత్సరం అంతా విశ్వాసమును బట్టి అనే పదాన్ని హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం నుంచి ధ్యానిస్తూ ఉన్నాం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలు వెళ్ళాడు. ఆయన స్వాస్యంగా పొందబోయే భూమి ఇజ్రాయేలు దేశం. ఆయన ఎక్కడి నుంచి బయలుదేరుతున్నాడంటే యూఫ్రటీస్, టైగ్రిస్ నదులు కలిసేటువంటి కల్దీల భూభాగమైన ఊరు, ప్రస్తుతం కువైట్కి దగ్గర ఉంది, ఆ సముద్రం దగ్గర నుంచి బయలుదేరుతున్నాడు. ఆయన ఎక్కడి నుంచి బయలుదేరుతున్నాడో ఆయనకి అప్పుడు తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ అక్కడే ఆ యూఫ్రటీస్ నదిలోనే చివరికి శత్రుశేషం అంతటినీ కూడా దేవుడు హతమార్చి అక్కడ చంపేస్తున్నట్టుగా బైబిల్లో ఉంది. అంత్యదినాల్లో జరగబోయే రోజుల్లో చెప్తున్నాను. ఆయన ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాడో అక్కడే శత్రువు ఎండవబోతున్నాడు. చూడండి, అదే ప్లేస్లో బబులోను పట్టణమంతా నాశనం అయిపోతుంది. ప్రస్తుతం ఇరాన్గా కల్దీయ భూమి భాగంగా ఉంది. అదంతా నాశనం అయిపోతుందంట. సొదొమ గొమొర్రా పట్టణాలలాగా నాశనం అయిపోతుందంట. అంటే ఆయన ఎక్కడ స్టార్ట్ అవుతున్నాడో చివరికి శత్రువుని ఈ అంత్య దినాల్లో మరలా అక్కడే ఆయన హతమార్చబోతున్నాడు. ఆయన పొందబోవు స్వాస్యము యెరూషలేము అయింది. ఆయన తెలియకుండానే బయలుదేరాడు. ఆ యెరూషలేములోనే రేపు నువ్వు నేను మనమందరం అక్కడ ఉండబోతున్నాం. ఈ విశ్వంలో ఉన్న రక్షణ పొంది దేవుని రాజ్యములో ప్రవేశించిన పరిశుద్ధులందరూ ఆ యెరూషలేములోనే నివాసం చేయబోతున్నారు ఆయనతో పాటు. అందుకు అది నైలు నది మొదలుకొని యూఫ్రటీస్ నది వరకు ఉందంట భూభాగం అంతా. పొందబోవు స్వాస్యము కొరకు వెళ్తున్నాడు ఆయన. ఆ స్వాస్యములో నీకు కూడా భాగం ఉంది. ఆ స్వాస్యములో నీకు కూడా భాగం ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 8వ వచనంలో అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. ఆయన ఉంటారండి మక్పెల గుహలో. ఆయన డెడ్ బాడీ ఇప్పుడు కూడా లేదు, ఆయన లెగిసిపోయారు ఆల్రెడీ. మక్పెల గుహలో రానియాట్ గారు అనే పురావస్తు శాస్త్రవేత్త వెళ్ళి ఒకవేళ అబ్రహాం యొక్క సారా యొక్క దేహాలు ఉన్నాయేమో అని చూసారు. వెళ్ళి వారి వెంట్రికలు తప్ప, వారి ఆనవాళ్ళు కొన్ని తప్ప ఒక్క ఎముక కూడా అక్కడ లేదు. యేసు లేచినప్పుడు వారు కూడా లేచిపోయారు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు లేచినప్పుడు అసలు అబ్రహామే లేకపోతే అసలు విశ్వాసులకి వీరుడు, విశ్వాసులు తండ్రి, ఇంకా ఏముంటుంది? అందుకని ఆయనతో పాటు పరిశుద్ధులు లేచి ఆ పట్టణంలో అగపడేది. అందుకని ఆ మక్పెల గుహలో ఎవరు లేరు. మన కొరకు ఆయన ఆ సువార్తను నమ్మాడంట. ఆ పిలుపుకు లోబడి. ఏ పిలుపుకు లోబడి ఏమి నమ్మాడు? ఆ విషయము చూడండి, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఇస్తానని చెప్తున్నాడు. ఆదికాండం 15వ అధ్యాయము 18 నుంచి 21 వరకు. 15వ అధ్యాయం 18వ వచనం. ఆ దినమందు యెహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన యూఫ్రటీస్ నది వరకు ఈ దేశమును అనగా, అంటే ఇప్పుడు ఇజ్రాయేల్ దేశం ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంది? ఇప్పుడు మనం అనుకుంటున్న చుక్క కాదు.
ఐగుప్తు నది మొదలుకొని అంటే కనుక ఇప్పుడు నల్లజాతీయులని పిలువబడుతున్నటువంటి ఆఫ్రికా ఖండం పై భాగం ఉన్నటువంటి ఈజిప్ట్ నుంచి కింద భాగం ఏమవుతుంది? నైల్ నది. అంటే నైల్ నది అంతా ఆఫ్రికా ఖండంలో పారుతుంది. ఎక్కడి నుంచి? ఐగుప్తు నుంచి కిందకి. అక్కడ ఆ నది మొదలుకొని అంటే సుమారు షేబా, యెరూషలేములో ఉన్న సొలొమోను చూడడానికి వచ్చింది కదా షేబా, ఆ దేశాలు మొదలుకొని పైన ఐగుప్తు వరకు నైల్ నది ఉంది. ఆ నది అంతటా మొదలుకొని యూఫ్రటీస్ నది అంటే కనుక ఎక్కడ మొదలైంది? ఏదేని తోట దగ్గర మొదలయ్యి ఈ కువైట్ దగ్గర ఉన్న గల్ఫాపాలో కలుస్తుంది ఆ నది వచ్చి. అక్కడ వరకు ఉందంట ఈ భూభాగం. దీన్ని దేశం అంటున్నాడు ఆయన, దీన్ని దేశం అంటున్నాడు. కానీ పంచుకున్నది ఎక్కడ? నిజంగా కానాను దేశంలో 12 గోత్రాలు పంచుకున్నది మాత్రం అక్కడే. ఇదంతా మనకి ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆ దినమందు యెహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన అంటే అక్కడి నుంచి ఇక్కడ వరకు ఒక దేశమా? ఎన్ని దేశాలు ఉన్నాయి దాంట్లో? కానీ దేవుడు చెప్తున్న వాగ్దానం మాత్రము ఈ దేశం అంటున్నాడు. దాన్ని నమ్మాడంటే అబ్రహాం. ఎందుకు నమ్మాడో చెప్తాను ఇప్పుడు మీకు. అదేంటంటే కానానీయులకు మాత్రమే, కానాను దేశంలో మాత్రమే కదా 12 గోత్రాల వరకు ఇవ్వబడింది. యెరూషలేము చుట్టూ ఇటు 4 ఇటు 4 ఇటు 4 ఇటు 4 వైపులా 4 ఇటువైపున 3 ఇటు 4 12 గోత్రాల వారు మాత్రమే కదా ఉన్నారు యెరూషలేము మందిరం చుట్టూను. వాళ్ళ కోసమే కదా భూములు ఇవ్వబడి. మరి ఇదంతా దేశం అన్నాడేంటి? చూడండి ఏమంటున్నాడో. దేశము అనగా కానానీయులు, కేనీయులను, కనజీయులను, కద్మోనీయులను, హిత్తీయులను, పెరిజీయులను, రెఫాయీయులను, అమోరీయులను, కానానీయులను, గిర్గాషీయులను, యెబూసీయులను నీ సంతానానికి ఇచ్చి ఉన్నానని అబ్రాహాముతో నిబంధన చేశాను. ఆమేన్. కీర్తన గ్రంథము 87వ అధ్యాయం 1 నుంచి. ఆయన పట్టణపు పునాది పరిశుద్ధ పర్వతం మీద వేయబడి ఉన్నది. పర్వతం మీద కాదు, పరిశుద్ధ పర్వతముల మీద. మోరియా పర్వతములు అన్నాడు. అందుకని అబ్రహాంతో చెప్తున్నప్పుడు దాన్ని ఇక్కడ ఏమంటున్నాడు కీర్తనాకారుడు? పరిశుద్ధ పర్వతములు అని పేరు పెడుతున్నాడు వాటికి. పరిశుద్ధ పర్వతముల మీద వేయబడి ఉన్నవి. అక్కడ వేసాడంట యెరూషలేము మందిరానికి. చుట్టూ యాకోబు నివాసములు 12 గోత్రముల వారు ఉన్నారు కదా. ఆ 12 గోత్రముల వారి కంటే, నివాసముల కంటే, వారి ఇల్లుల కంటే సియోను గుమ్మములు అనగా యెరూషలేము యొక్క మందిరము యొక్క గుమ్మము, అది ఆ గుమ్మాలు దేవునికి ప్రియములు. అంటే యెరూషలేము మందిరం ప్రియములై ఉన్నాయంట. దేవుని పట్టణమా, మనుషులు నిన్ను గూర్చి మిక్కులు గొప్ప ఒక రోజునంట ఫ్యూచర్లో ఒక గొప్ప సంగతులు చెప్పుకుంటారంట. ఏమంటే చెప్పుకుంటారంట? చదవాలి. రాహాబును, ఐగుప్తును, బబులోను నాకు పరిచయులని నేను తెలియజేయుచున్నాను. ఆగండి, ఇంకా చాలా మంది ఉన్నారు లిస్టు. ఆగండి. రాహాబు ఎక్కడుంది? కానాను దేశంలో ఒక వేశ్యగా ఉంది కదా. ఆమె మరలా ఐగుప్తులో వాళ్ళు, బబులోన్లో వాళ్ళు నాకు పరిచయులని నేను తెలియజేయుచున్నాను. ఎలా వీళ్ళందరూ మారారంటే, అబ్రహాముకి అన్యజనులకు ముందుగా అబ్రహాముకు సువార్త ప్రకటించాడంట దేవుడు. ఎవరికి? వీళ్ళందరూ నిన్నటోళ్ళు. అబ్రహాం ముందుటోడు, పిలుచుకున్నవాడు ఆయన. షేము గుడారంలో, నీ గుడారంలోనే ఉంటాను రా నేనని. ఆ గుడారం ఇక్కడ లేదు, అక్కడ ఉందరా అని తీసుకొచ్చాడు అక్కడి నుంచి.
ఆ ఆ అబ్రహాంతో చెప్తున్నాడంట, నీకు పుట్టిన పిల్లల పిల్లలే కాదురా వచ్చేది, చాలా మంది ఆ కానాన్లో వచ్చినటువంటి ఆ మోషే యెహోషువలు వెళ్ళినప్పుడు ఆ ఐగుప్తులో ఉన్నట్టు ఆ కానాన్లో ఉన్నటువంటి రాహాబు కూడా ఎర్రని నూలు కట్టి నీవు నమ్మడం వల్ల, అన్ని జనులకు సువార్త ముందుగా నేను చెప్పింది ఆ అన్ని జనులు కూడా అంగీకరిస్తారని నువ్వు నమ్మడం వల్ల వాళ్ళకు కూడా రక్షణ వెళ్ళి వాళ్ళు కూడా ఈ స్వాస్థ్య భూమిలోనికి వస్తారంట. హల్లెలూయా. అది అక్కడ ఉన్న సీక్రెట్. లేకపోతే ఇసుకరేణువుల వలె, ఆకాశ నక్షత్రం వలె నీ సంతానం అవుతుంది అన్నాడు. ఆయన సంతానం ఎలా అవుతుంది? ఈ విశ్వాసమును బట్టి అబ్రహాము పిల్లలు, విశ్వాసమును బట్టి విశ్వాస సంబంధుల పిల్లలే అబ్రహాము పిల్లలు. అందుకు ఆయనకు ముందుగా అన్ని జనుల కొరకు స్వార్థ ప్రకటించాడంట. వాళ్ళు కూడా నమ్ముకుంటారు నన్ను. ఆ నమ్ముకున్న వాళ్ళందరికీ ఈ భూమిని నేను ఇస్తాను స్వాస్థ్యముగా. హల్లెలూయా. అది ఆ పిలుపుకు లోపడ్డాడంట. ఆయన ఇవ్వబోతున్న ఆ స్వాస్థ్యానికి ఆయన లోపడ్డాడంట. అందుకని ఇక్కడ కీర్తనాకారుడు చెప్తున్నాడు, మీరు అనుకుంటున్నారు కానీ యాకోబు ఇల్లుల కన్నా, యాకోబు నివాసముల కన్నా ఏది గొప్పదంట? సియోను మందిరము గొప్పదంట. ఆ గుమ్మములు గొప్పవంట ఆయనకి. అందుకనే గుమ్మములారా తల ఎత్తుకొనుడి, పురాతనమైన గుమ్మములారా రాజు మీ గుమ్మములో ప్రవేశించినాడు, తూర్పు గుమ్మమా నువ్వు తల ఎత్తుకో అంటున్నాడు. ఇదే కీర్తనాకారుడు. అలా అని యాకోబులో ఉన్న 12 గోత్రాల వారికి అనుకుంటున్నారు ఈ స్వాస్థ్యము. అబ్రహాము అది నమ్మలేదు. అబ్రహాము ఆ పిలుపుకు లోపడలేదు. అబ్రహాముకి ఆ సువార్త ప్రకటించబడలేదు. అన్యజనులైన రాహాబు కూడా దీంట్లో స్వాస్థ్యం ఉందన్నాడు. ఐగుప్తులో ఉన్న వాళ్ళకి ఇక్కడ స్వాస్థ్యం ఉందన్నాడు. అందుకనే ఐగుప్తులోంచి ఆ హెబ్రీలైనటువంటి ఈ యూదులందరూ బయలుదేరి వచ్చినప్పుడు వాళ్ళతో పాటు కూడా అన్యజనులు, మిశ్ర జాతి వాళ్ళు కూడా బయలుదేరి వచ్చారంట. హల్లెలూయా. అక్కడతో ఆగలే. రాహాబ్ అన్నాడు, అక్కడతో ఆగలే. ఐగుప్తు అన్నాడు, అక్కడతో ఆగలేదు. ఏమంటున్నాడు ఇంకని? బబులోనులోంచి కూడా వస్తారంట. అంటే ముస్లిం కంట్రీస్ లోంచి కూడా చాలా మంది రాబోతున్నారు. తర్వాత ఫిలిస్తీయులు, తూరు, కూసులను చూడుము, వీరు అచ్చట యెరూషలేము ఎలా జన్మించావయ్యా? అదే ఆ రోజున మా అబ్రహాము ఆ కొడుకుని ఇస్తున్నప్పుడు, ఇది నా కొడుకు కాదు, యేసు అనేవాడు, దేవుడు అనేవాడు ఇలాగే బలవబోతున్నాడని ఆ అన్యజనుడికి సువార్తను ఆయన ముందుగా నమ్మడం వల్ల, అది కూడా మేము తెలుసుకోవడం వల్ల, ఆయన నమ్మకాన్ని బట్టి, ఆయన పిలుపును బట్టి ఆ స్వాస్థ్యంలో మాకు కూడా భాగం ఉందని, మేము ఇక్కడ జన్మించిన వాళ్ళం కాదు, మా జన్మ యెరూషలేముదని చెప్పబోతారంట. హల్లెలూయా. అందుకు ఆయన మన తండ్రి. అందుకనే యేసుప్రభు చాలాసార్లు తిట్టాడు. అబ్రహాము మా తండ్రి అంటారండి మీరు. అబ్రహాం పిల్లలు మీ తండ్రి చిత్తం చేస్తారు, మీకులా కాదు. ఎవడైతే గనక విశ్వాస సంబంధియో వాడే అబ్రహాం యొక్క సంతానం అన్నాడు. అందుకనే చెరలో ఉన్న వారిని విడిపిస్తూ, విశ్రాంతి దినమును విడిపిస్తూ, ఈమె అబ్రహాము కుమార్తె కాదా, ఈమె అబ్రహాము కుమారుడు కాదా అని చెప్పుకుంటూ వచ్చాడు అన్ని జనుల కొరకు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ పిలుపుకు లోపడ్డాడు అబ్రహాము. అంటే నిన్ను చూశాడు ఇక్కడ అంటున్నాను నేను. నువ్వు ఇక్కడ పుడతావని, నీవు మరలా అక్కడ నీ జన్మస్థలం ఎక్కడంటే ఫలానా చోట కాదు నా జన్మస్థలం, నా జన్మస్థలం యెరూషలేము, నా జన్మస్థలం అక్కడని నీవు ఆయన రక్తాన్ని బట్టి, ఆయన శిలువ యాగాన్ని బట్టి, ఆయన ఏ సువార్తను నమ్మాడో ఆ సువార్తను బట్టి నీవు కూడా ఆ ఆశీర్వాదంలో పాలుభాగస్తురాలు అవుతావంట. గొప్ప విశ్వాసం కదా. అదే ఇశ్రాయేలీయులు కానాను యాత్రలో 40 సంవత్సరాలు యాత్రలో అబ్రహాము ఎన్నడూ చూడని, వినని, కనని అద్భుతాలు, ఆశ్చర్యాలు, మహత్కార్యాలు, ఆయన స్వరము, మేఘస్తంభము, అగ్నిస్తంభము, మన్నా, బండ చీల్చడం, ఎర్ర సముద్రం చీల్చడం, ఎరుకో గోడ, ఎన్నెన్నో చూశారు. అయినను వారు
అవిశ్వాసముతోనే ఉన్నారు, అరణ్యంలో రాలిపోయారు. కానీ ఈయన ఏమీ చూడకపోయినా అరణ్యంలో తిరుగుతూ విశ్వాస సంబంధిగా ఉన్నాడు కాబట్టి ఈయన విశ్వాసులకు తండ్రి. హల్లెలూయా. అందుకనే చూసి నమ్మిన వారు కన్నా చూడక నమ్మువారు ధన్యులు. అందుకనే అబ్రహాము అన్ని జనులైన మనల్ని నమ్మాడు. మనం ఆయన భూభాగంలోకి వస్తామని, ఆయన స్వాస్థ్యంలోకి వస్తామని, ఆయన నిబంధన ఆయనతో చేసినప్పుడు అన్ని జనులు కూడా దీంట్లో పాలుభాగస్తులై ఉన్నారని. అందుకనే యోహాను సువార్త 12వ అధ్యాయంలో ఉంది, ఈ మంద కాదు వేరొక మంద కూడా ఉంది, ఆ మంద ఈ మంద ఏకమవ్వాలన్నాడు. అప్పుడు కాపరి ఒక్కడే అని రాసిన 10వ అధ్యాయం, యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఉందన్నమాట. గొర్రెల కాపరి కోసం చెప్తా 2 మందలు ఉన్నాయి. అది ఇజ్రాయేలు మంద, ఒకటి అన్యజనుల మంద. ఆ అన్యజనుల మందకు సువార్తను ముందుగా విన్నాడంట అబ్రహాము. నమ్మడం కాదు, ఆ దేశం అనగా నైలు నది మొదలుకొని యూఫ్రటీస్ నది వరకు ఉన్న ఈ దేశము అనగా ఇజ్రాయేలు దేశానికి వాక్తత్వ భూమిగా ఇచ్చిన ఆ దేశంలోనికి దేవుడు మనల్ని ప్రవేశపెట్టబోతున్నాడని, ఆయన ఆ స్వాస్థ్యంలో ఆశీర్వాదం అంతా మనం తీసుకోబోతున్నామని ఆయన నమ్మి ఉన్నాడంట అబ్రహాము. ఎంత గొప్ప విశ్వాసం! మన జీవితంలో ఇజ్రాయేలు చూసిన అద్భుతాలు, ఆశ్చర్యాలు మనం ఎన్నో చూస్తూ ఉంటాం, నేను ఎన్నో చూస్తుంటాను. కానీ దేవుణ్ణి పరిపూర్ణంగా నమ్మడంలో ఫెయిల్ అయిపోయిన వ్యక్తిని. హల్లెలూయా. మనం ఫెయిల్ అయిపోతూ ఉంటాం. కానీ అబ్రహాము ఏ అద్భుతాలు, ఆశ్చర్యాలు, మహత్కార్యాలు చూడలే. అన్ని శ్రమలు, శోధనలు, హింసలు, తరమబడతాం, కష్టాలు, నష్టాలు, అన్నిట్లో కూడా విశ్వాసములు. అందుకనే పౌలు అంటాడు, నేను ఏయో అద్భుతాలు ఇంకా కాపాడుకున్నాను, ఆశ్చర్యకార్యాలు ఇంకా కాపాడుకున్నాను, కృపావరాలు ఇంకా కాపాడుకున్నాను, ఆత్మవరాలు ఇంకా కాపాడుకున్నా అని చెప్పలే. విశ్వాసమును కాపాడుకుంటుని నా పరుగును కడముట్టించి. ఇది అబ్రహాం యొక్క మూలం, బీజం. కాబట్టి విశ్వాస సంబంధులే పరలోక రాజ్యానికి స్వతంత్రం. విశ్వాసం లేనివాడు దేవుడికి ఇష్టం అసాధ్యం. ఇంకా అక్కడతో ఆగలేదు, చూడండి. ఫిలిస్తీయులు తూరు కూషులను చూడుము, వీరు అచ్చట ఎక్కడ సియోనులో జన్మించారని. తూరు కూసులు చూడు, వీరు అచ్చట జన్మించిరని ఎందురు. 5వ వచనం, ప్రతి జనం అంటే మనం కూడా, ప్రతి జనము దానిలోనే, యెరూషలేములోనే, ఆ గొల్గొతా కొండ మీద సిలువలో ఏలాడిన యేసుక్రీస్తు రక్తము వలనే మరలా కొత్తగా జన్మించామని, ఆయన ఇచ్చిన ఆత్మ వలనే కొత్తగా జన్మించామని, ఆయన ఇచ్చిన రక్షణ వలనే కొత్తగా జన్మించామని, సర్వోన్నతుడు తానే దాన్ని స్థిరపరిచిన నీవు సియోను గూర్చి చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. 6వ వచనం, మన జనాభా సంఖ్య ఇప్పుడు వస్తుంది చూడు, ఓట్ల ఎలక్షన్ వచ్చినట్టు సర్. అలాగ జనముల సంఖ్య పలానా ఇండియాలో, పలానా ఆఫ్రికాలో, పలానా అమెరికాలో, పలానా జిల్లాలో, పలానా మండలంలో, పలానా గ్రామంలో, పలానా వీధిలో అని రాసినప్పుడు అంట, యెహోవా జనముల సంఖ్య వ్రాయించినప్పుడు ఈ జనము ఎక్కడ, అక్కడ సియోనులో జన్మించినని, యేసు రక్తం ద్వారా, యేసు ఆత్మ ద్వారా జన్మించినని సెలవిచ్చాను. అప్పుడు అంట పాటలు పాడుచు, వాయిద్యములు వాయించు మా ఊటలన్నీ. హల్లెలూయా. ఇది నమ్మాడు అబ్రహాం, మామూలుడు కాదు. ఏది లేనప్పుడు, అద్భుతాలు ఆయన ముందు జరగనప్పుడు, ఆశ్చర్యకార్యాలు ఆయన ముందు జరగనప్పుడు, మహత్కార్యాలు ఆయన ముందు జరగనప్పుడు, సూచక్రియలు ఆయన ముందు జరగనప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు, పిల్లలు లేనప్పుడు,
పిల్లలు పుట్టి ఆ స్వాస్థ్యం అంతా పొందుకుని నైల్ నది మొదలుకొని యూఫ్రటీస్ ఈ దేశమును అన్నాడు. ఆ దేశం అంతా మనకు రాబోతుందని అన్ని జనులందరూ కూడా, సమస్త జనులందరూ కూడా అక్కడే క్రీస్తు రక్తం ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా, రక్షణ ద్వారా జన్మించారని ఆయనకు ముందుగా సువార్త ప్రకటించబడిందంట. అది ఆయన పిలుపు. గలతీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 6 నుంచి 8, 9 వరకు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం నుంచి. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఏంటి నమ్మకం? కాబట్టి విశ్వాస సంబంధులే. అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొని ఎవరిని విశ్వసించాలి? ఏంటి విశ్వాసం? క్రీస్తు రక్తమును విశ్వసించాలి. క్రీస్తు రక్తమును విశ్వసించాలి. యేసు రక్తం యందు నమ్మిక ఉంచాలి. యేసు క్రీస్తు వారు ఆత్మను విశ్వసించాలి. అలా విశ్వసించాడంటే అబ్రహాము, అన్ని జనులు కూడా ఈ రక్షణలోనికి, ఈ ఆత్మలోనికి, ఈ రక్తంలోనికి పాలిభాగస్తులు అవ్వబోతున్నారు. సియోనులో వారికి పురములు ఉండబోతున్నాయి. ఒకటే మంద ఉండబోతుంది, ఇప్పుడు వేరొక మంద ఉండదని. హల్లెలూయా. దేవుడు విశ్వాస మూలముగా అన్ని జనులు, ఇక్కడ ఇస్తున్నట్టు 8వ వచనంలో, దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులు అనగా నన్ను, నిన్ను, మనలను నీతిమంతులుగా యేసుకి క్రీస్తు రక్తము ద్వారా నీతిమంతులుగా తీర్చినని లేఖనము. అది యేసుక్రీస్తు రక్తము మన పాపముల నుంచి పవిత్రపరిచి అన్ని జనులందరినీ నీతిమంతులుగా మారుస్తుందని చేస్తే ఇప్పుడు అబ్రహాము మనకి ఏమైపోయాడు? తండ్రి అయిపోయాడు. హల్లెలూయా. అది నమ్మాలి, అది పిలుపు అంటేని. నీ యందు అన్యజనులు ఎలాగైతే దీవించబడ్డావు, నువ్వు ఎలాగైతే ఆశీర్వదించబడ్డావు, అలాగ నేను ఈ అన్యజనులను కూడా దీవిస్తాను, ఆశీర్వదిస్తాను అని అబ్రహామునకు సువార్తను, శిలువ సువార్తను, పునరుద్ధాన సువార్తను, రక్షణ సువార్తను, రక్తము యొక్క సువార్తను ముందుగా ప్రకటిస్తే నమ్మి అప్పుడు కొడుకుని ఇవ్వడానికి బయలుదేరాడంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ విశ్వాసం ఎవరికైతే ఉందో, అట్లాంటి విశ్వాసం ఎవరికైతే ఉందో, ఆ విధంగా ఎవడైతే గనక అబ్రహాము పిలుపును విశ్వాసము నమ్మి ఆ పొందబోవు సాక్ష్యమును ఆయన పొందుకుంటాడని, ఆయన ఎక్కడికి వెళ్తున్నాడో తెలియక వెళ్ళినాడు, అలా గనక నువ్వు నమ్మగలిగితే, అలా గనక నువ్వు విశ్వాసం ఉంచగలిగితే, నిన్ను కూడా అబ్రహాములాగా అనేక జనములకు తండ్రిగా, ఆశీర్వాదమునకు కర్తగా నేను మార్చేస్తా. హల్లెలూయా, హల్లెలూయా. ఒంటరి వాడు ఇసుక రేణులు అంతా ఆకాశ నక్షత్ర సమూహముల వల్లే జనములను ఒక్క సువార్త ద్వారా నమ్మి పొందుకున్నాడు. ఆశీర్వాదం అంతా ఆయనకు వచ్చిందంట. ఈరోజు నీకు నాకు, నీ సేవకు నా సేవకు, నీ కుటుంబానికి నా కుటుంబానికి, నీ స్థితికి నా స్థితికి, మన పరిస్థితులకి అన్నిటికి అదే నమ్మకం ఉంచితే గనక అబ్రహాం యొక్క ఆశీర్వాదం నీకు కూడా వస్తుంది. భయపడవసరలే, సిగ్గుపడిన అవసరంలే, ఏంటి పరిస్థితి అని నువ్వు నిందించుకునే అవసరంలే. కేవలం నమ్మిక ఉంచాలి, అది గొప్పతనం. అబ్రహాము నమ్మిక ఉంచుతాడు 25 సంవత్సరాలైనా. అదే జస్ట్ ఒక 3 రోజులు ప్రయాణం అయిన తర్వాత, మాకు ఐగుప్తులో సమాధులు లేవని ఇక్కడ తీసుకొచ్చావని రాళ్ళు పట్టుకుంటారు. అదే ఇశ్రాయేలీయులు. ఆ ఎర్ర సముద్రం దాటి అక్కడికి వెళ్తారు. దేవుడు ముఖాముఖిగా అబ్రహాముతో దిగొచ్చి మాట్లాడలే, కానీ సీనాయి పర్వతం దిగొచ్చి ఇజ్రాయేల్ అందరితో మాట్లాడాడు. భయంకరంగా ఉందన్నారు. మేము మాట్లాడేము, మోషే, యెహోషువ మీరే మాట్లాడుకోండి, మేము ఆ స్వరం వినలేకపోతున్నాం అన్నారు. కిందకు వచ్చేటప్పటికి దోడు బొమ్మను చేసేసుకున్నారు. 10 జాతుల వారు అనేక విగ్రహారాధనలు చేసుకుని ఎంతో భయంకరంగా బ్రతుకుతున్నారు కానాను దేశంలో.
ఎన్నడు ఐగుప్తు దేశానికి వెళ్ళాడు, కానాను దేశం తిరుగుతున్నాడు, ఎక్కడ ఏ విగ్రహానికి సాగిలపడలే. ఎన్నో అద్భుతాలు చూశారు వాళ్ళు. మనం కూడా ఎన్నో అద్భుతాలు ఈ తరంలో చూస్తున్నాం. కానీ అసలైన శిశులైన విశ్వాసము ఏమి చేసినా చేయకపోయినా దేవుడిచ్చిన వాగ్దానం నెరవేరుస్తాడు. అది ఏమైపోయినా, నా ప్రాణం పోయినా సరే ఆ వాగ్దానం నెరవేరుస్తాడే నమ్మకం మాత్రం మనకు లేకుండా పోయింది. అందుకనే మన పిలుపు, ఆ పిలుపు వేరు. అది విశ్వాసపు యొక్క పునాదుల మీద కట్టబడి ఉంది. విశ్వాసంతో నింపబడి ఉన్న పిలుపు అది. ఆ విశ్వాసంలో అద్భుతాలు, ఆశ్చర్యాలు, మహత్కార్యాలు కనబడకపోయినా ఆ విశ్వాసము పునాదులు గల పట్టణాన్ని చూస్తున్నటువంటి విశ్వాసం. వాట్ ఏ వండర్ఫుల్ ఫెయిత్ ఫాదర్. అబ్రహాము నేను నమ్మెను, నమ్మిన వారినే విడిచి వచ్చెను. అబ్రహాము నేను నమ్మెను, నమ్మిన వారినే విడిచి వచ్చెను. కడుపు పంట నీకిచ్చెను, కడుపు పంట నీకిచ్చెను. జనములకే తండ్రి ఆయెను, సర్వజనములకే తండ్రి ఆయె. అందుకని నీ మూలముగా ప్రతి జనము, ప్రతి వంశము దీవించబడును, ఆశీర్వదించబడిన వాగ్దానం అబ్రహాముకు చేస్తున్నాడు దేవుడు. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా, రాకడలో అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడుదురు. అబ్రహాముతో కూడా మనకు కూడా ఆశీర్వాదం ప్రభు వచ్చినప్పుడు ఇస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఓ బలా నమ్మకమైన దాసుడా అని నేను పిలిచి అబ్రహాము కుడి రొమ్మున ఆనుకున్న ఆ లాజరు లాగా అబ్రహాము కుడి రొమ్మున ఆనుకోబోతున్న మనందరినీ పిలుస్తాడంట. మీరు అబ్రహాము కుమారులు, ఈ యూదులు కాదంటాడంట వాళ్ళ ముందే. హల్లెలూయా. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము పిలుపుకు లోబడి, ఆ విశ్వాసమును బట్టి ఆ పిలుపుకు లోబడి తాను స్వాస్యముగా పొందనయ్యున్న ఆ భూమి తెలియకనే బయలుదేరినట్టుగా మనం కూడా మన సేవలో, మన పరిచర్యలో, మన పిలుపులో అబ్రహాము వలె ముందుకు సాగుతుండగా అబ్రహాముకు తోడైన దేవుడు మనకు తోడయండి, మనల్ని కూడా ఆకాశ నక్షత్రముల వలె, ఇసుకరేణువుల వలె ఆత్మల పంటను మనకి బూదిగంత వరకు ఇచ్చునుగాక. ఆమేన్. తండ్రి నీకు స్తోత్రాలు.